మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నాసిరకం ఖనిజం లభిస్తుంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృధా అవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని బీజేపీ చెప్పలేదన్నారు. రాష్ట్రంలో చేసిన కులగణన ఏ ఒక్క బీసీ సంఘం కూడా అంగీకరించడం లేదన్నారు. రాష్ట్రంలో సర్వే పూర్తయి బీసీ సంఘాలు సమర్థిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. వి రామారావు గారు మా గురువు గారు. హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 సార్లు గెలిచారు. ఆయనకు ఓటమి అనేది లేదు. ఆ రకంగా బీజేపీ కానీ అంతకుముందు జనసంఘ్ కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్ని సీట్లు బీజేపీ గెలిచింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమ నుంచి డిఎస్పి రెడ్డి గారు, హైదరాబాద్ నుంచి వి రామారావు గారు, ఇక్కడ నుంచి ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, కృష్ణా గుంటూరు విజయవాడకి వెళ్తే జూపుడి యజ్ఞనారాయణ గారు, మరి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వెళ్తే పివి చలపతిరావు గారు, రాయలసీమకి వెళ్తే ఎడ్డూరి శివప్రకాష్ రెడ్డి గారు, చిత్తూరు ప్రకాశంకి వెళ్తే పిడతల రంగారెడ్డి గారు, ఈ రకంగా మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా మొత్తం గెలిచేవాళ్ళు. ఎందుకంటే విద్యావంతులు దేశం గురించి ఆలోచన చేస్తారు, నిస్వార్థంగా ఆలోచన చేస్తారు, దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, మంచి వ్యక్తులు ఉండాలి, మంచి సాంప్రదాయాలు ఉండాలి, మన సంస్కృతి పరిరక్షించాలి అనే దృక్పథంతో పట్టభద్రులందరూ కూడా బీజేపీ కోటేసేవారు. హైదరాబాద్లో పోటీ చేసినటువంటి మా రామారావు గారు ఎలక్షన్స్లో ఖర్చు ఎంత తెలుసా? 3.5 లక్షలు. 3.5 లక్షలతోటి హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్లో ప్రచారం చేసి ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఇంకా కొన్ని జిల్లాలలో పోతే పట్టభద్రులే డబ్బులు ఇచ్చేటోళ్ళు ఆ కాలంలో. వాళ్ళు ఒక ₹2, ₹5, ₹10 ఇచ్చి వీళ్ళని అభ్యర్థులుగా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉండేది. ఆ రకంగా ఒక మంచి సాంప్రదాయం ఈ యొక్క పట్టభద్రుల్లో కానీ టీచర్లో ఉండేది. కానీ టీచర్ ఎలక్షన్స్లో గెలిచినటువంటి వాళ్ళు ఎంత బాగా మాట్లాడమంటే, నేను రామారావు గారితో కౌన్సిల్లో పోయాను. చైర్మన్ ఛాంబర్ అని ఉంటుంది, అందులో కూర్చుని పెడితే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మిగతాదైతే గంట తర్వాత చేంజ్ చేస్తుంటారు, కౌన్సిల్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ కానీ. మా రామారావు గారు చైర్మన్ ఛాంబర్లో కూర్చొని పెట్టాను. ఆయనతో పోతుంటే నేను టైంకి పోతుంటే, ఆయన వెళ్ళే టైంకు ఆయన దగ్గరికి వెళ్తే తీసుకుపోయేవాడు, కూర్చుని పెట్టు. ఆ రోజు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా చూసేవాడిని, వివరాలు కూడా తెలుసు. టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఉంటారన్న భయంతో ఆ మంత్రులు ప్రశ్న జవాబులు చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏ రకంగా ఏమడుగుతారో అనే ఒక భయము